హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు తెల్లవారుజామున 5:30కు ఇరాన్ వాళ్ళు కువైట్ మీదకి డ్రోన్లతో దాడి చేయడం అయితే జరిగింది. వాళ్ళు పంపిన డ్రోన్స్ ఎక్కడ కూడా కింద పడనీయకుండా కువైట్ ఆర్మీ దళం వాటిని గగనతలంలోనే వాటిని అటాక్ చేసి పేల్చేయడం అయితే జరిగింది. భయంకరంగా సౌండ్లు అయితే వచ్చాయి. అలాగే ప్రతి ఒక్కరి ఫోన్కు కూడా అలర్ట్ మెసేజ్లు కూడా వచ్చాయి. అలాగే సైరన్లు కూడా మోగినాయి. ప్రతి ఏరియాలో కూడా సైరన్లు కూడా మోగడం కూడా జరిగింది. మనందరం యుద్ధం ఆగిపోయింది, ఇంక యుద్ధం జరగదులే, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఒప్పందాలు కుదిరినాయి, యుద్ధం ఇంకా ఆగిపోయిందని అనుకుంటూ ఉన్నాము. మళ్ళీ ఇరాన్ వాళ్ళు గమ్ముగా ఉండకుండా యుద్ధం అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. కువైట్ మీదకి అయితే ఈరోజు తెల్లవారుజామున 5 నుంచి 6 గంటల మధ్య డ్రోన్లతో దాడి చేయడం అయితే జరిగింది. అయితే ఎక్కడ కూడా ఎలాంటి నష్టం అయితే జరగలేదు. కానీ చాలా మంది ఈరోజు పొద్దునాంచి కామెంట్స్ పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో, అలాగే యూట్యూబ్ లో వీడియోస్ కింద కూడా. మళ్ళీ ఏమన్నా కువైట్ ఎయిర్పోర్ట్ మూసేస్తారా, ప్రజెంట్ కువైట్ ఎయిర్పోర్ట్ ఏమైనా మూసేసి ఉండారా, ఫ్లైట్లు తిరుగుతున్నాయా లేదా అని చాలా మంది అయితే కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతానికైతే కువైట్ ఎయిర్పోర్ట్ అయితే ముయ్యలేదు. ఫ్లైట్లు అయితే యథావిధిగా తిరుగుతూనే ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఎక్కడ కూడా ఎలాంటి నష్టం కూడా జరగలేదు. యుద్ధం మళ్ళీ ఎక్కడ మొదలైందంటే ఖత్తర్ దేశం నుంచి 2 షిప్లు అనేటివి హార్మోన్ జలసంధి గుండా ప్రయాణించడం అయితే జరిగింది. హార్మోన్ జలసంధి గుండా ప్రయాణించేటప్పుడు ఇరాన్ ఆర్మీ దళం ఏం చేసిందంటే ఆ షిప్పుల పైన దాడి చేయడం అయితే జరిగింది. ఆ దాడి జరిగిన తర్వాత అమెరికా వాళ్ళు గుమ్ముకుంటారంగా, యుద్ధం ఆగిపోయింది, ఒప్పందాలు చేసుకున్నారు, అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఎట్లా దాడి చేశారనేసి అమెరికా ఆర్మీ దళం ఇరాన్ పైన అటాక్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడైతే అమెరికా ఆర్మీ దళం ఇరాన్ పైన అటాక్ చేసిందో ఇరాన్ వాళ్ళకు ఊపిరాడక కువైట్, సౌదీ, మస్కట్, దుబాయ్ ఇక్కడ అమెరికా ఆర్మీ దళం ఉంది కదా, వాళ్ళపైకి అటాక్ చేయడానికి మళ్ళీ మిసైల్స్, డ్రోన్స్ను పంపడం అయితే జరిగింది. ఇది జరిగింది వాస్తవానికైతే. ఈ ఇరాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉండేవాళ్ళు సైలెంట్గా ఉండకుండా పెద్దోళ్ళు ఒక శాస్త్రం చెప్పినారు, పొయ్యోడు దారెమ్మడు చక్కగా పోకుండా పడుకుంటే గాడిదని లేపు తన్నించుకున్నాడంట. అట్లాగా ఇరాన్ వాళ్ళు గమ్ముగా ఉండకుండా మళ్ళీ గీరుకుంటున్నారు. అలా ఉంది ఈ పరిస్థితి అనేది. ఈ యుద్ధం ఆగిపోయిందని అందరం సంతోషపడినాము. మళ్ళీ ఏమన్నా స్టార్ట్ అవుతుందేమో అనిపిస్తూ ఉంది ఈ సిచ్యువేషన్ చూస్తుంటే. దేవుని దయ వల్ల మళ్ళీ యుద్ధం జరగకుండా ఉంటే అందరం కూడా హ్యాపీగా ఉంటాము. ఈ యుద్ధానికి ఒక ఫుల్ స్టాప్ పడిందంటే చాలా హ్యాపీ. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ఎవరు డ్యూటీలు వాళ్ళు చేసుకుంటారు, ఇండియా వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు, వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ హ్యాపీగా ఉంటారు. ఏం జరుగుతుందేమో చూద్దాం. ప్రస్తుతానికైతే కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్లోనే ఉంది. ఫ్లైట్లన్నీ కూడా రన్నింగ్ అవుతూనే ఉన్నాయి, ఫ్లైట్లన్నీ కూడా తిరుగుతున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేదు ఎయిర్పోర్ట్కి అయితే. మీరు ఎవరైనా కువైట్ నుంచి ఇండియా వెళ్ళే వాళ్ళు ఉంటే మీ టయానికి మీరు ఒక 4-5 గంటల ముందే ఎయిర్పోర్ట్కి అయితే చేరుకోండి. ఈ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరు బై ఫ్రెండ్స్, జై హింద్.